గంధర్వులట గంధర్వులు. ఏ ఊరు? సురగరుడోలగ యక్షరక్ష గంధర్వ కిందర కింపులు సాధులే దిగి వచ్చాను. ఈ సింహబలుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరిల్లవలసినది. ఇక్కడ ఎవరూ రక్షించువారు లేరు. నా ముచ్చట తీరాన్ని విడువను. ఎక్కడికి పోగలవు? ఈ అఖిల చరాచర ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే పట్టి నా బాహుబంధనంలో బంధించగలను. నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులు ఎవరున్నారు ఈ సభలో? ఎవరున్నారు? మహారాజు మందిరంలో పనిచేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజానాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది. అబలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభవించడానికేనా? సాధించు నీ అరణ్య రోదన. ఈ మత్స్య మండలానికే నేను మహారాజు. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ, నా చేతిలో కీలు బొమ్మ. అతన్ని అర్థించడం దేనికి? నన్ను ఆశ్రయించు. సభాసదులారా, ధర్మవేత్తలారా, మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా? కాదనలేరా? మౌనం వహిస్తారే? మీకు నా వంటి తోబుట్టువులు లేరు. మీలో నీతి నియమాలు దయా దాక్షిణ్యాలు అడగట్టిపోయాయా? ప్రాణాల కోసం ధర్మం ధ్వంసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూశావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులే ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింపలేరు. బావా, నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కాని సభా గౌరవం కూడా పాటించటం నీ బాధ్యత కాదా? నా మాట విని నీవు... సరే శైరేంద్రి, రేపటి వరకు గడివిస్తున్నాను. ఆలోచించుకో. తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు. జాగ్రత్త. ఆశ్రితులకు నీడనిచ్చే ఫలవృక్షాన్ని వంట చెరకులకై నిర్మూలించడం మంచిది కాదు. బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులైన గంధర్వులే అసమర్థులే వెనకాడుతున్నారే. వారి కాంతకే పరాభవాలు తప్పకపోతే ఇక ఏ ఇల్లాలు పరువుగా బ్రతుకుతుంది? ఈ అన్యాయానికి అంతులేదా? సైరంధ్రి, చాలు నీ ప్రలాపాలు. ప్రభువులు నీ దుస్థితిని కళ్ళారా చూశారు. ఇక హద్దు మేరకు గంధర్వుల కాంతనంటావు, వారేమో పౌరుష ప్రతాపవంతులంటావు. వారెందుకు నిన్ను రక్షించలేదో నీకే తెలియాలి. సమర్థులైతే సమయం చూసి పగ తీర్చుకుంటారు. అడతి ఎంత ఆపన్నురాలైనా పలువురిలో నిలబడి పతులను తూలనాడమా? కులసతుల గౌరవం కూలద్రోసి జంకు గుంకు మాని నాట్య ప్రదర్శన సాగించు. వెళ్ళు. అవును, నాది నాట్యమే. నా భర్తలు నటులు, జూదరులు. వారికి లేని గౌరవం నాకెలా ఉంటుంది?